హాయ్ ఫ్రెండ్స్. సో సినిమాలోకి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో సినిమాల్లో కనిపిస్తే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనేసి. సో అలా పక్కన పెట్టిన ఒక ప్యాషన్ లాగా చాలామంది నేను సినిమాల్లో పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే భావంతో ఉంటారు. సో దానికోసమే చాలామంది హైదరాబాద్‌లో ఉంటారు. సో ఆడిషన్స్ ద్వారా వెళ్తే మనం సినిమా ఛాన్సెస్ కొంచెం లేట్‌గా రావచ్చు. అంటే సినిమాల్లో మీరు కనిపించకపోవచ్చు. లేట్‌గా వస్తారు. కనిపిస్తారు. కాకపోతే లేట్ ప్రాసెస్ అది. సో మీరు సినిమాల్లో కనిపించాలనే జస్ట్ ఉంటే మాత్రమే సో జూనియర్ ఆర్టిస్ట్‌లుగా ఫస్ట్ స్టెప్ అనేది తీసుకుంటుంటారు. సో జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళడం కూడా ఈజీ చాలా. మనం సినిమాలో అయితే కనిపిస్తాం. కాకపోతే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? సో మనం అలా జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడతది మనం ఒక మెయిన్ క్యారెక్టర్ చేయడానికి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనంత ఇయర్స్‌గా పడుతుంది. సో ఈ కృష్ణానగర్ కష్టాలు అంటే జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వెళ్ళే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి? ఏమి అనేది సో చాలామంది ఇలా అలా ఉంటది, ఇలా ఉంటది, కష్టం ఉంటది. సో ఎలా ఉంటదో నేను ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఒక 3 డేస్ అయితే హైదరాబాద్‌కి వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్‌లో 3 డేస్ ఆ సినిమా ఫీల్డ్‌లో ఆ కష్టాలు ఎలా ఉంటాయి? ఏంటి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్‌లో ఖచ్చితంగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ చూడండి. మేబీ మీకు యూజ్ కావచ్చు. ఎలా ఉంటాయి ఇక సినిమా కష్టాలనేది మీకు తెలవచ్చు. సో ప్లీజ్ వాచ్.